హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు సోరకాయ ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి సోరకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు. వాటితో పాటు ఎండు రొయ్యల్ని తలా తోక తీసేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక మనం తలా తోక తీసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి నీట్గా కలుపుకొని వాటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకు, సోరకాయ ముక్కలు వేసి నీట్గా కలిపి క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి క్యాప్ తీసి రొయ్యలు మాడిపోకుండా అలాగే సోరకాయలు మగ్గేలాగా చూస్తూ ఉండాలి. ఇలా సోరకాయలని నీట్గా మగ్గిపోయాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. అంతే అండి, మనకి వేడి వేడిగా సోరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది.